హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త. 16 నెలల డీఏ అరియర్స్ బిల్లు జమ. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతన సవరణ విషయంలో ఒక భారీ ఊరటనిచ్చేటటువంటి వార్త వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే వేగం పుంజుకుంది. మరి దాదాపు 6 నెలల క్రితమే ఈ కమిషన్ తన పనిని ప్రారంభించింది. మరి వివిధ శాఖల నుంచి సమాచారాన్ని కూడా సేకరిస్తోంది. కేంద్రం తీసుకుంటున్నటువంటి ఈ వేగవంతమైన నిర్ణయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల్లో కూడా కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఏపీలో కూడా 12వ పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కమిటీ చైర్మన్ అయితే నియమించకపోవడం అనేది ఉద్యోగుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగా పీఆర్సీ ప్రక్రియ మొదలు పెట్టాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రస్తుతం ఉన్నటువంటి 7వ వేతన సంఘం కాలపరిమితి అనేది 2025 డిసెంబర్తో అయితే ముగిసిపోయింది. కొత్త 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అయితే అమల్లోకి రావాలి. అయితే కమిషన్ తన నివేదికను రూపొందించి కేంద్రానికి సమర్పించడానికి మే 2027 వరకు గడువు అయితే ఉంది. నివేదిక అందిన తర్వాత కేంద్ర మంత్రివర్గం దానిని సమీక్షించి తుది ఆమోదం తెలపడానికి మరొక 3 నుండి 6 నెలల సమయం పట్టవచ్చు. అంటే కొత్త జీతాలు పూర్తి స్థాయిలో ఉద్యోగుల చేతికి అందేసరికి 2027వ సంవత్సరం చివరి వరకు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడే ఉద్యోగులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. మనకు 2027 ఎండింగ్ అంటే ఇంకా 1.5 ఇయర్ అయితే ఉంది ఫ్రెండ్స్. వేతన సవరణ జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చినట్టు పరిగణిస్తారు కాబట్టి, అలాగే అమలు జరిగే నాటికి 20 నుండి 24 నెలల భారీ బకాయిలు ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుపైనే దృష్టి సారించాయి. గతంలో ఉన్నటువంటి 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను కనీసం 3కు పెంచాలి, లేదా అంతకంటే ఎక్కువ పెంచాలి అని అయితే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక 3గా నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కనీస వేతనం బేసిక్ పే అనేది గణనీయంగా పెరిగి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అయితే మెరుగుపడతాయి. అలాగే ధరల పెరుగుదల మరియు జీవన ప్రమాణాలకు అనుగుణంగా వేతనాలు ఉండాలని చెప్పేసి సంఘాలు పట్టుబడుతున్నాయి. అంటే ఇప్పుడు మనకు లివింగ్ కాస్ట్ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్గా అయితే ఈ ధరలు పెరగాలి. అంటే దీని అర్థం ఏమిటంటే, మనకు ఈ యొక్క పీఆర్సీ నిర్ణయించేటప్పుడు కొన్ని స్ట్రక్చర్స్ అయితే ఓల్డ్ 2008 కానీ ఈ విధంగా ఓల్డ్ స్ట్రక్చర్స్ని ఫాలో అవుతారనమాట. ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ రేట్ల ప్రకారంగా ఉన్నా సరే, మనము ఏవైతే వస్తువులు వాడుతూ ఉన్నామో వాటిని కాకుండా ఒకప్పుడు ఏవైతే వాడేవాళ్ళమో, గతంలో ఏవైతే వాడేవాళ్ళమంటే 1990లో అప్పుడు ఆ సమయంలో ఏవైతే వాడేవాళ్ళమో వాటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుతం ఇప్పుడు మనము 2026లో ఉన్నాము. ఇప్పుడు మన నీడ్స్ ఏమిటి? రెగ్యులర్‌గా ఉద్యోగులు, పెన్షనర్స్, వారి కుటుంబాలు ఏవైతే రెగ్యులర్‌గా నీడ్స్ ఉంటాయో కేవలం వాటిపైన మాత్రమే. మనకు గతంలో వాటివి ఇప్పుడు అవసరం లేకపోయుండొచ్చు. గతంలో వాడనోటి ఇప్పుడు అవసరం ఉండవచ్చు. కాబట్టి
ఇప్పుడు ఏవైతే అవసరం ఉంటాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఈ వేతనాలను నిర్ణయించాలని చెప్పేసి సంఘాలు పట్టుబడుతున్నాయన్నమాట. సో, ఇప్పుడు ఉన్నటువంటి ఉపయోగించేటటువంటి వాటి ధరల అనుగుణంగా చేసుకొని జీతాలు నిర్ణయిస్తే గనక ఖచ్చితంగా మనకు ఆహ్, ఈ విధంగా వేతన సవరణ అనేది న్యాయం జరిగినట్లే అవుతుందనమాట. ఇక కేంద్రంలో ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 12వ పీఆర్సీ కమిటీ నియమించి 2023 నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి వేతన సవరణ అమలు చేయాలని చెప్పేసి ఏపీ ఉద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కమిషన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో అన్నటువంటి ఉత్కంఠత ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. సో, ఇది ఫ్రెండ్స్. సో, కేంద్రము పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా ఆ పీఆర్సీ అనేది అమలు కావడానికి 8థ్ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 6 నెలలవుతోంది. ఇంకా టైం వచ్చేసి 18 నెలలు పట్టొచ్చు. సో, మొత్తం టోటల్‌గా 2 ఇయర్స్. సో, కమిషన్ వేసినప్పటి నుండి 2 ఇయర్స్ టైం అయితే తీసుకుంటుంది. మరి ఏపీలో కమిషనే వేయలేదు ఇంకా. ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి? అంటే ఇక్కడ మధ్య మార్గంగా ఫిట్‌మెంట్‌తో కూడా పీఆర్సీని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, అదే మనకు చంద్రబాబు నాయుడు గారు పీఆర్సీని నాకొదిలేయండి. ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఇట్లే అమలు చేసేద్దాము అని చెప్పేసినట్టుగా అయితే ఆయన చెప్పారు కానీ, మరి ఆయన పీఆర్సీనే ఇంప్లిమెంట్ చేస్తారా డైరెక్ట్‌గా? లేదంటే ఆర్థిక వెసులుబాటు చూసుకొని కమిషన్‌ను ఏర్పాటు చేస్తారా? అయితే తెలియాల్సి ఉంది. ఏదైనా మనకు రానున్న రోజుల్లో అయితే మరింత క్లారిటీ రాబోతోంది. మొత్తానికి కేంద్రం అయితే పీఆర్సీ విషయంలో ఒక ముందడుగు ఉందని జెప్పాలి. సో, కేంద్రము ఆహ్, అడుగుజాడల్లోనే రాష్ట్ర ప్రభుత్వం గూడా త్వరితగతిన వెంటనే పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలని జెప్పేసి కోరుకుందాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న తాజా సమాచారము. సో, ఇక్కడ మనకు 2 ఇయర్స్ అయితే పడుతుందనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పీఆర్సీ మీద ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా సరే మనకు వీడియో రూపంలో తెలియజేస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే త్వరలోనే మనకి క్యాబినెట్ భేటీ అయితే ఉంది. సో, ఈ క్యాబినెట్ భేటీ ద్వారా కాకపోయినా సెపరేట్‌గా అయినా మంచి నిర్ణయాలైతే వెలువడాలి. ఐఆర్‌ఐనా అట్‌లీస్ట్ ప్రకటించాలి అనైతే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. సో, దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్‌లో ముందుగా అయితే అప్డేట్ ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.